మరో భూసేకరణ పిడుగు. రంగారెడ్డి జిల్లాలో ఆలూరులో 1248 ఎకరాల సర్కార్ నోటిఫికేషన్. వక్ఫ్ బోర్డు భూములను పేర్కొన్న ప్రభుత్వం వాటిని టీజీఐఐసికి కేటాయిస్తున్నట్టు వెల్లడి. పేదల భూముల సేకరణ లక్ష్యంగా ప్రకటన. పారిశ్రామిక కారిడార్, రేడియల్ రోడ్ల కోసం భూములను సేకరిస్తున్నట్టు స్పష్టీకరణ. జిల్లాలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఉద్యమాలను పట్టించుకొని వైనం. దిక్కు తోచని స్థితిలో 350 మందికి పైగా రైతులు. వక్ఫ్ బోర్డు భూములు పేర్కొన్న ప్రభుత్వం. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు బుధవారం ఇప్పట్లో తీరేలా లేదు. భూదాహం. లగచర్ల మొదలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పేదల భూములే లక్ష్యంగా ప్రభుత్వం భూపంజా విసురుతున్నది. తాజాగా చేవెళ్ల మండలంలో ఆరూరు రైతులు నోటికాడి ముద్దను లాగేసుకొని పన్నాగం చేస్తున్నది. ఈ మేరకు 350 మంది రైతులకు చెందిన 1248 ఎకరాల భూమి సేకరణ మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా ఆ భూములను నమ్ముకొని జీవిస్తున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అదే జిల్లాలో ఓవైపు భూసేకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నా వాటిని లెక్క చేయని సర్కార్ మరో భూసేకరణకు సిద్ధం కావడంపై పెద్ద ఎత్తున ఇక్కడ మనం ఒక కథనం కూడా చేసినాం. వెనకటికి ఉదయ్ పోయింది అనుకుంటాడికి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలంలో ఆరూరు గ్రామంలో ఎక్సెట్రా భూసేకరణ ప్రమాదం శనివారం నోటిఫికేషన్ జారీ. గ్రామం ఆలూరులో 1, ఆలూరు 2, ఆలూరు 3లో ప్రభుత్వ భూసేకరణ. గ్రామంలో సర్వే నంబర్లు సోయన్సో భూములను పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సంస్థకు కేటాయించేందుకు ఈ నోటిఫికేషన్. పారిశ్రామిక కారిడార్, రేడియల్ రోడ్లు కోసం ఈ భూములను సేకరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పన పేరుతో వక్ఫ్ బోర్డు భూములను తీసుకుంటున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆలూరులో 58 సర్వే నెంబర్లు. ఓకే, ఇప్పుడు మీరు ఏమని అన్నారండి అంటే ఇందులో కంప్లీట్గా డీటెయిల్స్గా నేను ఇంకా పోతా. ఇప్పుడు వీళ్ళు ఏమని అన్నారు? వక్ఫ్ భూములు తీసుకుంటున్నాను అన్నారు. ఫస్ట్ వక్ఫ్ భూములు లీగలా? ఫస్ట్ వక్ఫ్ భూములు ఇప్పుడు ఎవరైతే మీరు వక్ఫ్ భూములు అంటారు చూడు, అందులో ఎన్ని లిటిగేషన్స్ ఉన్నాయి, ట్రిబ్యునల్లో ఎన్ని ఉన్నాయి, హైకోర్టులలో ఎన్ని ఉన్నాయి, సుప్రీంకోర్టులలో ఎన్ని ఉన్నాయి చూడాలి కదా. అది చూడకుండా వక్ఫ్ భూములను నేను ప్రొవిషన్లకు తీసేసుకుంటున్నా 1248 ఎకరాలను అని చెప్తే ప్రజలకు ఊరట ఏడికేం దొరుకుతుంది? ఒక దగ్గర ఊరట కోసం కోట్లను ఆశ్రయిస్తున్న ప్రజలకు మళ్ళీ మీరు వచ్చి మేము అవి ఎకనామిక్ కారిడార్ కోసం చేస్తున్నానా అంటే, కోర్టులకు కూడా నాది ఒక చిన్న విన్నపం ఏందనంటే, ఇప్పటిదాకా నువ్వు పీకింది ఏంది తీసుకొని, ఎన్ని ఎకరాలు నువ్వు వచ్చి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత సేకరించినావు, దాని తర్వాత నువ్వు ఏం చేసినావు, వాట్ ఈస్ ద విజిబిలిటీ అనే ఒక ప్రక్రియ మొదలు కావాలి. ప్రజలు ధర్నాలు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఏం ప్రభుత్వానికి హక్కు ఉన్నది మేము చేస్తున్నాం అని అంటారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంది అని చెప్పి నేను మాట్లాడడం కాదు, సాక్షాత్తు ఎవరు మాట్లాడారు ఈ మాట? రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇంకా దరిద్రమైంది తెలుసా, నిన్నేదో చెప్తున్నాడు, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గదా ఏం బీక్తారు, మీరు లేబర్ లైన్ అనుకో, ఐటీఐ చేసిరు అనుకో, మీకు ఉద్యోగాలు సేఫ్ అని అంటాడు. మళ్ళీ నీ పక్కకు ఐఏఎస్లను ఎందుకు పెట్టుకున్నావు? ఒక ఐటీఐ చేసినావు, నీ లేబర్ కానీ చీఫ్ సెక్రటరీ కింద పెట్టుకునేది ఉండి. కరెక్టా రాంగా? ఎందుకు మనకు ఐఏఎస్ ఐపీఎస్లుగా టీచర్లు ఎందుకు రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్లు ఎందుకు రేవంత్ రెడ్డి, నీ చుట్టుపక్కల ఆకునూరు బుర్రలు ఎందుకు, గడివి కనుకనా? ఐటీఐలో చదివిన ఇట్లాంటి ఆలోచనలు ఉన్న అనుభవం లేని ముఖ్యమంత్రిని మనం తయారు తెచ్చుకున్నందుకు ఏరి కోరి తెచ్చుకున్నాం. ఆయనలా బ్యూటీ ఏంది తెలుసా రేవంత్ రెడ్డిది? చెప్పి మరీ చేస్తాడు ఇట్లాంటి పనులు. నేను లంక బిందెల కోసం వచ్చిన ఈడ కంకిల పొట్టు లేదు, నేను రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేంది, గుడ్డలు తీసి కొడతా, చెమడాలు తీస్తా, పేగులు మెడలేసుకుంటా చెప్పి మరి నాకు గంట కూడా ఫరక్ పడది. ప్రజలు ఏమన్నా అనుకొని వాళ్ళు ఎంత రణ తిట్టుకొని నాకు గంట కూడా పట్టించుకోను. నేను ఇట్లనే నడుపుతా ప్రభుత్వాన్ని. మళ్ళీ వచ్చేసారి కూడా నేనే ముఖ్యమంత్రిని అవుతున్నా, అలా డౌటే లేదు. రైజింగ్ తెలంగాణలో రైజింగ్ రేవంత్ రెడ్డి నేనే. కరెక్టా రాంగా? చెప్పి మరి ఇలా ప్రజలే మన చెప్పులతో మనమే కొట్టుకోవాల్సిన దుస్థితి ఇలా తెలంగాణకు పడ్డది. ఇప్పుడు నేను ఏమడుగుతున్నా, భూసేకరణ చేయి రేవంత్ రెడ్డి గారు, నేను వద్దనని అంటలే, బట్ ఇప్పటిదాకా పీక్ కట్టలు కట్టింది ఎంత అనేది ప్రూవ్ చేయి కదా.
ఇంత భూమి సేకరించినాం, అందులో ఇన్ని ప్రాజెక్టులు చేసినాం, దానివల్ల ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి. ఈ మెట్రిక్స్ ఇచ్చే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి ఉందా? ఇంత డీటెయిల్ ఏదైనా ఛానల్ డిస్కస్ చేసిందా ఫ్రెండ్స్? మీరు ఆలోచించరు.